హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవ్ రెడ్డి. మన ఛానల్ వచ్చి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సోషలాజికల్ యాక్టివిటీస్ వెంకట్ టెక్నాలజీస్. ఈ వెంకట్ టెక్నాలజీస్ అనేది కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్కి చేర్చిన ఇన్స్టిట్యూట్ నేమ్. ఈ ఇన్స్టిట్యూట్ నేమ్ ఎయిమ్ ఏంటంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్కి, గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకైనా కొత్త టెక్నాలజీస్ అప్డేట్స్, రేపు జాబ్లో జాయిన్ అవుతే ఎదుర్కోవాల్సిన టెక్నాలజీ ప్రాబ్లమ్స్ కానీ, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఎవరైతే వీక్ ఉన్నారో, ఇట్లా వీక్ ఉన్నారని నేను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ వేయను. ఏ స్టూడెంట్ కానీ ఎవరి టాలెంట్ వాళ్ళది. ఈ ఎడ్యుకేషన్ సంబంధించి కెరియర్ ఎంచుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ గ్రాడ్యుయేషన్లో నుంచే ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడే ఆర్గనైజేషన్లో మనం గెట్ ఆన్ అవ్వగలం, సర్వైవ్ అవ్వగలం. మీ భాషలో చెప్పాలంటే దీనికి చేయాల్సిన పని ఏంటంటే, డిగ్రీ చదివే వాళ్ళు లేదంటే ఏదైనా కోర్స్ చేసేవాళ్ళు దానికి ఆల్టర్నేట్గా ముందే అప్డేటెడ్గా ఇప్పుడు కొత్తగా ఏఐ టెక్నాలజీ వచ్చింది, దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం అండ్ టెక్నాలజీ అప్డేట్స్ తెలుసుకోవడం, మీ సరౌండింగ్స్లో ఎవరైతే ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళతో కమ్యూనికేటెడ్గా ఉండడం. ఇది ఇక మన పాయింట్ వస్తే, ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే నోటిఫికేషన్స్ ఏమున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి, వాటికి ప్రిపరేషన్ అయితేనేమి, ఎలిజిబిలిటీ అయితేనేమి, దాని గురించి మీరు చేయవలసినవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరికైతే 28 బిలో ఏజ్ ఉన్నారో, గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవ్వాలని ఎయిమ్తో ఉన్నారో వాళ్ళకి ప్రజెంట్ బ్యాంక్ నోటిఫికేషన్, ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ పడి ఉన్నాయి. బ్యాంక్స్ ఎస్బీఐ పడింది, ఐబీపీఎస్ పడింది, ఆర్ఆర్బీ కూడా రాబోతుంది, క్లర్క్ అండ్ పిఓ. యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ విల్ గెట్ క్లర్క్ ఆర్ పిఓ. అండ్ రీసెంట్గా అదర్ నోటిఫికేషన్స్ బ్యాంక్స్లో ఏంటంటే క్లర్క్ పిఓతో పాటు సిబిఓ అని ఇంకేదో సమ్ అదర్ జాబ్స్ కూడా 2-3 నోటిఫికేషన్స్ అడిషనల్గా వదులుతున్నారు. సో వీటిల్లో ఏ జాబ్ అయినా, ఏ రోల్ అయినా మనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా చేసుకుంటూ పోవడమే. ఎందుకంటే ఏ పని చేయకుండా ఉండడం కన్నా ఏదో చేస్తూ ఉండడం బెటర్. ఇట్ ఈజ్ మై ఒపీనియన్. ఇకపోతే ఎస్ఎస్సి సిజిఎల్ పడింది, సిహెచ్ఎస్ఎల్ పడింది. ఎవరైతే అప్లై చేయలేదో అప్లై చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి జూలై ఆగస్టులోనే ఎగ్జామ్ అనుకున్నాము. ఇది డిసెంబర్లోపు ఎప్పుడైనా ఉండవచ్చు. బీ ప్రిపేర్. అండ్ త్వరలో దీనికి సంబంధించి సిలబస్ అండ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాము ఈ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. అండ్ వెంకట్ టెక్నాలజీస్ ఇన్స్టిట్యూట్ తరఫున నా నాలెడ్జ్ని మీకు షేర్ చేయడానికి ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఈ వీడియో మీకు షూట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన నాలెడ్జ్ రిసీవ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఇప్పుడు ఇక గ్రూప్ డి పడింది, టెక్నీషియన్స్ ఆల్రెడీ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. ఎవరైతే బీటెక్, ఐటీ, ఎలక్ట్రికల్స్ స్టూడెంట్స్ ఉన్నారో అప్లై చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ టార్గెట్ పెట్టి ఉంటారో,
ఇప్పుడు మరొక అప్డేట్ రీసెంట్ న్యూస్ ఏంటంటే ఎన్టీపీసీ రాబోతుంది, రైల్వే ఎన్టీపీసీ. దీంట్లో ఏ ఉద్యోగాలు ఉంటాయంటే రైల్వే క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, టికెట్ కలెక్టర్ అండ్ ఎక్సెట్రా. ఈ సంబంధించిన 33,000 పోస్టులతో రైల్వే నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా అక్టోబర్లోపు నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ నవంబర్లో అప్లికేషన్స్ కూడా అవుతాయి. 2026లో ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి రీసెంట్గా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. వాళ్ళందరూ మంచిగా సెలెక్ట్ అవ్వాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో అప్డేట్ మరియు దీంట్లో మరో ఉద్దేశం ఏంటంటే ఎక్సెల్, టాలీ, ఎస్ఏపి వీటికి సంబంధించి కూడా అండ్ ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళాల్సిన వాళ్ళకి ఏదైనా సజెషన్స్ కానీ, మీరు ఏ కోర్స్ చేశారో ఆ కోర్స్ సంబంధించి ఏ ఫీల్డ్ అయితే బాగుంటుంది, ఇటువంటి విషయాలన్నీ మీరు డౌట్స్ రైజ్ చేస్తే మేము ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. అండ్ మీరు పర్సనల్గా నాకు వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇది ముఖ్య ఉద్దేశం. కాబట్టి నెక్స్ట్ జనరల్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ ఏదైతే 10th బేస్ సబ్జెక్ట్స్ ఉంటాయో, మ్యాథ్స్, రీజనింగ్ బాగా ప్రిపేర్ కావండి. ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ బేసిక్, మీరు ఏదైతే స్టాండర్డ్గా ఉన్నారో అది ప్రాక్టీస్ చేసుకోవడం, ప్రతి సబ్జెక్ట్లో టాపిక్స్ ఏదైతే వీక్గా ఉన్నారో అవి నేర్చుకోవడం. తర్వాత టెస్ట్ స్టార్ట్ చేయండి. మీకు సరౌండింగ్స్లో ఏమైతే అవకాశాలు ఉన్నాయో వాటి ద్వారా ఆ డౌట్స్, ఎక్స్ప్లెనేషన్స్ క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు ఏది చేయాలన్నా మన ఆయుధం ఆన్లైన్ అండ్ యూట్యూబ్. ప్లీజ్ యూస్ దీస్ రిసోర్సెస్. ఇట్ ఈస్ మై సబ్జెక్ట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ మన గవర్నమెంట్ యాక్టివిటీస్ సంబంధించి రైతు భరోసా ఇంకా రాలేదు, దీనికి సంబంధించి కూడా మనం అప్లై చేయడం, న్యూస్ పాస్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ దట్.